అంటే ఎలా చేయాలో చూద్దాం మనము ఇప్పుడు. ఇది x స్క్వేర్లో ఉంది కాబట్టి x ప్లస్ 1/x ఈక్వల్ టు హోల్ స్క్వేర్. ఇది 3 ఉంది కాబట్టి 3 స్క్వేర్ చేద్దాం. ఇప్పుడు ఇది ఎట్లా ఉంది? a ప్లస్ b హోల్ స్క్వేర్. ఓకే, సూత్రం ఏంటిది? a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. ఈ రూపంలో దీన్ని రాసేద్దాం. ఇది a, ఇది b. ఓకే, ఇప్పుడు a స్క్వేర్ అంటే x అంటే x స్క్వేర్, b అంటే 1/x స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ a అంటే x, b అంటే 1/x ఈక్వల్ టు ఎంత ఉంది? 3 స్క్వేర్. ఇప్పుడు చూడండి, xకి x క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ మిగిలింది ఏంటి? ఈ 2 ఉంది కదా, 2ని ఇలా ఇటు పంపించేద్దాం. x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈక్వల్ టు 3 స్క్వేర్ అంటే ఎంత? 9. ఈ రెండుని ఇటు పంపిస్తే ఏమవుతుంది? ప్లస్ కాబట్టి ఇటు వస్తే మైనస్ అవుతుంది. ఇప్పుడు 9 మైనస్ 2 చేస్తే మనకు 7 వస్తుంది. అంటే x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ విలువ మనకి 7. ఇది ఆన్సర్. అదేవిధంగా ఒక్కొక్కసారి ఇట్లా కూడా అడగచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు, x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఉంది కదా, x ఘాతం 4 ప్లస్ 1/x ఘాతం 4 విలువ ఎంత అన్నప్పుడు మనకు చాలా ఈజీ. ఇక్కడ ఆల్రెడీ స్క్వేర్ ఉంది కదా, దీన్ని కూడా a ప్లస్ b హోల్ స్క్వేర్ రూపంలో రాద్దాం. చూడండి, x ఘాతం 4 ప్లస్ 1/x ఘాతం 4 రావాలంటే దీన్ని హోల్ స్క్వేర్ చేస్తే అయిపోతుంది. సో x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ హోల్ స్క్వేర్. మనకు దీని వాల్యూ తెలుసు, 7 వచ్చింది. 7 వేసుకొని స్క్వేర్ చేసుకుందాం. దీన్ని కూడా మనము a ప్లస్ b హోల్ స్క్వేర్ రూపంలో రాస్తే, ఇప్పుడు a ప్లస్ b హోల్ స్క్వేర్ రూపంలో రాద్దాం. a ప్లస్ b హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab రాస్తే a ఇది b ఇది అన్నమాట. ఇప్పుడు x ఘాతం 4 ప్లస్ 1/x ఘాతం 4 ప్లస్ 2 ఇంటూ a అంటే x స్క్వేర్, b అంటే 1/x స్క్వేర్ ఈక్వల్ టు 7 స్క్వేర్. ఇప్పుడు తీసేద్దాం. ఈ ప్లస్ 2ని ఇటు పంపించేద్దాం. x స్క్వేర్కి x స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలింది మనకేంది? x ఘాతం 4 ప్లస్ 1/x ఘాతం 4 ఈక్వల్ టు 7 స్క్వేర్. ఈ ప్లస్ 2 ఇక్కడ ఇటు వస్తే, ప్లస్ 2 ఇటు వస్తే మనకు -2 అవుతుంది. ఇప్పుడు తీసేయండి. 7 స్క్వేర్ అంటే 7 ఇంటూ 7 -2. 7 ఇంటూ 7 49 -2 తీసేస్తే మనకి 49 నుంచి 2 తీసేస్తే 47. అంటే ఇక్కడ మనకేమొచ్చింది? x ఘాతం 4 ప్లస్ 1/x ఘాతం 4 విలువ 47. ఇది ఆన్సర్. ఎగ్జామ్లో కంపల్సరీ మనకు బీజగణితం నుండి ఇలాంటి లెక్కలు వస్తాయి. ఓకే, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.